పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపన నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. నా దేవా నన్ను వెలిగించునా ప్రభువా, నా దేవా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించబడినది. ఎంతవరకు ప్రార్థనలో దేవుడు, పాటల్లో దేవుడు ఎంతగానో మహిమపరుచుకున్నాడు కనుక వాక్య ధ్యానాన్ని కలుస్తుండగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క శరీరాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఎరమైన పునాది నీవు సీయోనులో, ఎరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితమును అమర్చుతున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమయెరూషలేము, సంగ ప్రతిరూపము పరమయెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖమును దర్శించును. అయా తండ్రి, ఇంతవరకునైనా అయా నీ యందు అయా మా యందు నామ కనసను
అయ్యా కాపాడుకున్నందుకు నీకు కొందరు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో పాటలు మీరున్నారు అయ్యా, కరెంటు కూడా కొంచెం నాయన లేట్ అయిన కూడా ప్రభా అయ్యా సమయకూలంగా మీరు తీసుకొచ్చావు, నీ కొందరు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో వాక్య ధ్యానంలో నాయన మీరుండండి తండ్రి. ఆ బిడ్డ నాయన అయ్యో తండ్రి బాలు నడచిన త్రావులు నడిచే బిడ్డగా చే నాయన. ఈ సంవత్సరం అంతా కూడికి జరుగుతుండగా ఆ సంవత్సరం అంతా నాయన నీ రెక్కడి నీళ్ళలోనైనా ఆ బిడ్డని కాపాడి ఆదరించి పోషించి నడిపించేందుకు నీ కొందరు నీకు స్తోత్రాలు నాయన. ఆనాడు ఇస్రాయేల్ బాలిక నయమని ఇంట్లో ఎలాగ పరిచయం వర్దిల్లిందో నాయన, అలాగే నీ బిడ్డ నాయన చిన్న వయసులో నీ శిక్షలు నీ బోధలు ఎదిగే బిడ్డగా చే నాయన. తల్లిదండ్రులకు అనుకూలంగా నీకు ఇష్టాలుగా ఇచ్చే కృపదాయి ఇచ్చే నాయన. ఇదిగో ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి సహాయం ఇచ్చే నాయన. కరెంటు వర్షం ఎలాంటి ఆటంకపరచకుండా ప్రభా పాల నుంచి ముగించేందుకు నీవే తోడుకుని సహాయం ఇచ్చే నాయన. దూర ప్రయాణంలో నీ బిడ్డలు నాయన ప్రయాణంలో ఉన్నారు, దూరం చూస్తుండగా వాళ్ళు రాకపోకుండా మీరే తోడుకుంటే సహాయం ఇచ్చే నాయన. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని సర్వశక్తివంతుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మన మధ్యలో శ్రద్ధ ఉన్నాడు, కొద్ది నిమిషాలు దేవుని వర్తమానం అందిస్తాడు. దేవుని వాక్యం మన శ్రద్ధగా విందాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి మనం ఇక్కడ చేరిన విధానం చూడగా కొమ్ము మరేదాసును కీర్తన దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన జ్యేష్ఠ కుమార్తె. ఆ బిడ్డ 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు నూతన వసంతలోకి ప్రవేశిస్తుంది. విచారణ ఏంటంటే ప్రార్థన కోటం పెట్టించుకుంటాం కానీ ప్రార్థన పాల్పంచుకునే వారికి ఉండం. ఎన్ని పనులున్నా ప్రార్థన పాల్పంచుకొని ప్రభు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ఆరాధించే వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవంగల మా దేవా నీ కొందరాలు. ఇంతవరకు పాటల ద్వారా నీకు మహిమ తెచ్చుకొని ఉన్నారు. నీ పక్షము నిలబడిన నన్ను కొద్ది నిమిషాలు బలపరిచి వాడుకోమని, కరెంటును వాతావరణాన్ని స్వాధీనించుకొని రావాల్సిన బంధువులను రక్షములను సేపుగా తీసుకొచ్చి మరలా క్షేమంగా తీసుకెళ్ళండి. పలానా వారి కోటానికి పోయి మేము ఇబ్బంది పడేమనే మాట రాకుండా కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అవ్వ అంటున్న మాటను మనం చూస్తున్నాం. ఏమి చదువుకున్నాం ఇక్కడ? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ప్రియులారా చూడండి, మనుషుడు భూమి మీద ఏదైనా సంపాదించగలడు. దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పొలాలు సంపాదించగలడు, స్థలాలు సంపాదించగలడు, బిల్డింగులు సంపాదించగలడు, ఏదైనా సంపాదించగలడు. కానీ సంతానం మాత్రం దేవుడు ఇవ్వాలి. మేమెంతో కష్టపడుతున్నామండి, మాకు సంతానం కలగటం లేదండి, మేమెంతో నీతిగా ఉంటున్నామండి, మాకు సంతానం కలగటం లేదండి. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క కృప ఉంటే తప్ప సంతానము కలగదు. అవమంటున్న మాట అదే, నేను యెహోవా దయ వలన ఒక మనుషును సంపాదించుకున్నాను. యవన కాలంలో మరీదాసును యొక్క కీర్తనను ప్రేమించే దేవుడు వారికి దాంపత్య జీవితంలో వారికి ఇచ్చిన బహుమానం జ్యేష్ఠ కుమార్తె. వారింటిలో నవ్వుకు ఆనందానికి సంతోషానికి కారణం ఏంటంటే దేవుడు వారి యొక్క దాంపత్య జీవితంలో గుర్తు చేసుకొని సంతానం ఇచ్చారు.
ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ లేఖనం మనం చూస్తే ఆదికాండం 30:1 మనం చూస్తే రాహేలు తన యాకోబుకు సంతానము కలుగకున్న దాన్ని బట్టి, అంటే రాహేలు దేవుగో యాకోబుకు సంత లేని దాన్ని చేసిన దాన్ని బట్టి అబట్టుదట రాహేలు గారు ఏమంటుంది యాకోబు గారితో, నీవు నాకు సంతానం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానందట. యాకోబుకి విపరీతమైన కోపం వచ్చింది. ఏమనుకుంటున్నా నువ్వు? సంతానం ఇచ్చేవాడు నేను కాను, భర్తగా మాత్రము నా ధర్మము నేను చేయగలను, కానీ కరుణించే దేవుడు, కనికరము చూపించే దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని గర్భం తెరిస్తే తప్ప సంతానము నా వల్ల కాదు అన్నాడు. ప్రియులారా చూడండి, సంతానం ఎవరు ఇవ్వాలట? దేవుడు ఇవ్వాలట. ఏమంటుంది రాహేలు, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వకపోతే అట్టి తన కోపం వచ్చేసింది. ప్రియులారా, దేవునికి వాక్యం చెప్తుంది. ఆదికాండంలో మరొక మాట మనం చదువుకుంటున్నాము. ఆదికాండం 25:31 ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉండేది చూసి అబ్రాదుగో ఇస్సాకు గారట దేవుడికి ప్రార్థించగా దేవుడు రెబ్కా గర్భము తెరిచాడు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, సంతానం మాత్రం దేవుడు ఇవ్వాలి. ఈ లోకం మనం ఏదైనా సంపాదిస్తాం, బంగారం కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఏదైనా సంపాదించగలం, కానీ సంతానం మాత్రం దేవుడు ఇవ్వాలి. అందుకే భక్తుడు దావీదు అంటాడు 127 అంటాడు, యెహోవా కుమారులు ఇవ్వకపోతే, యెహోవా సంతానం ఇవ్వకపోతే అంటాడు, కుమారు యెహోవాను గ్రహ స్వాస్థ్యము గర్భఫలమాయనిచ్చు బహుమానమే అన్నాడు. ప్రియులారా చూడండి, గర్భఫలం అనగా దేవుని యొక్క లెక్కలో కుమార్తె. మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా ఆడపిల్ల పుట్టిందనుకో, ఏదో లాంటి విద్య బుద్ధులు నేర్పించి కొంచెం వయసు రాగానే ఏదో ఒక చేతులు పెట్టాలి కదండి అంటాం. అలాంటి దేవుడు అంటున్నాడు, భక్తుడు దావీదు పలికించాడు, మీ కుమార్తెలను మీరు బహుమానంగా నేను ఇచ్చాను, అలాగే మీ కుమార్తెలను మీరు బహుమానంగా మరొకరికి ఇవ్వాలి అన్నాడు. కుమార్తెలను దేవుడు అమితంగా ప్రేమించాడు. మనమైతే ఇప్పుడైతే ఏముందిలేండి ఆడపిల్ల పుట్టిందంటాం, కానీ దేవుని యొక్క లెక్కలో కుమార్తెలు కుమారులు ఇద్దరు సమానులే. అందుకంటాడు ఆయన, మీ కుమారులు ఇదిగో కుమారులు యెహోవాను గ్రహిస్తూ బహుమాను స్వాస్థ్యమని, కుమార్తెలు యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. ప్రియులారా చూడండి, ఈ కుమార్తెల యొక్క విధానం మనం చూస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగిన కన్యకలుగా, దేవునిందు విశ్వాసంతో సాగిన వారిగా, ఇదిగో ఈ లోకానికి లోకరక్షకుడు రావటానికి మరే తల్లి తాను ప్రతిష్ఠించుకొని దేవుడికి నా జీవి చేయబడిన తల్లిగా, దేవుడితో మాట్లాడే తల్లిగా, దేవుడితో నడిచే తల్లిగా, అంత మాత్రమే కాదు ఆమె దేవునికి ప్రతిష్ఠ చేయబడిన తల్లిగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం చూస్తున్నాము. 128 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగాను నీ చేతుల కష్టసితం అనుభవించదవు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోగట్టి నీ భార్య ఫలించు ద్రాక్ష వలి ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలలో ఉన్నారు అన్నాడు. ఒలివ మొక్కలు అంటే ప్రియులరా, నోవహు గారు ఓడ కట్టించి ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత జలప్రలయం వచ్చింది. జలప్రలయము నీరన్నీ ఎండిపోయిన తర్వాత మొదటిగా నోవహు గారు ఒక కాకిని పంపిస్తే అది తిరిగి రాలేదు, కానీ మరలా పావురాన్ని పంపించాడు. ఇలా చూడండి, ఈ పావురము పోయి ఒలివ మొక్క ఆకును త్రుంచుకొని వచ్చింది. దీని గురించి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, అది ఎండాకాలంలో పచ్చగుండిద్దట, వర్షాకాలంలో పచ్చగా ఉండిద్దట. ఒకవేళ సైకిల్ వచ్చి భూమి అంతా బురదమయమైపోయి చెట్లేవి కనబడుకున్నా అది మాత్రం పచ్చగానే ఉండిద్దట. దానికి ఎలాంటి తెగులు సోకదు, దానికి ఎలాంటి వ్యాధి సోకదు, దానికి ఎలాంటి రోగము రాదు. దేవుడు అంటున్నాడు, మీ పిల్లలను నేను ఒలివ మొక్కలలో పెంచాను,
నేను మీ పిల్లలకు ఆరోగ్యం ఇచ్చిన వాడును. ప్రియర ఒలివ మొక్కలంటే ఆ బిడ్డలు ఎలాంటి వాతావరణంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే దేవుడు మన బిడ్డలను ఒలివ మొక్కలుగా పోల్చాడు. ఇదిగో వారట మన బల చుట్టూ భోజనం చేయించండిగా. బలతో తల్లిదండ్రులతో కూర్చొని ఆడుకుంటూ భోజనం చేస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం. బిడ్డకు బాగలేకపోతే పోనీలే పాపం అనుకుంటామా? పిల్లలు ఇక్కడ మత్తయి సువార్త 15:21 ఒక సహోదరి ఉంది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తె ఆరోగ్యం లేక మంచం పట్టుంది. ఆమె ఏమి తినటం లేదు, ఏమి త్రాగటం లేదు, ఏ కంటి చూపు లేదు, నోటి మాట లేదు. హలో ప్రియులరా, ఒకసారి మనం ఆలోచిస్తే ఆమెకు చేతి నిండా డబ్బు ఉంది. ఆమె చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన తల్లి, ఏదైనా కొనగలిగిన తల్లి. కానీ తన కుమార్తెకు ఆరోగ్యం లేకపోతే ఆయన తల్లడిల్లిపోయాడు. ఆమె తల్లడిల్లిపోయింది. ఆమె అంటుందయ్యా, నా కుమార్తె మంచం పట్టున్నది, నోటి మాట లేదు, కంటి చూపు లేదు, తినదు, త్రాగదంటే యేసు ప్రభు ఆమె వైపు అలాగే చూస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు బాగులేకపోతే తట్టుకోలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పిల్లలను ఒలివ మొక్కలుగా పెంచాను నేను అంటున్నాడు. ఇక్కడ మనము ఈ బిడ్డ యొక్క బర్త్డే ఉన్నాం. ఈ బిడ్డ పేరు శరణ్వి అంట. తాత పేరు పెట్టినట్టుంది, శరణ్వి. ఈ బిడ్డను దేవుడు 360 రోజులు అంటే 1 సంవత్సరం కాపాడి 2వ సంవత్సరం అడుగు పెట్టాను కృప చూపించాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములు అంటాడు 11వ అధ్యాయము 11 వచనం మనం చూస్తాం. 11వ అధ్యాయము 11 వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళొచ్చున్న దేశము కొండలలో ఎలగల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడి యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. ప్రియులారా, చూసారా? అనుదినము దేవుడికి కనుదృష్టి ఉన్న ఆదేశం. మన గృహాల మీద, మన బిడ్డల మీద, మన మీద దేవుని కనుదృష్టి, దేవుని మనసున్న బట్టే మనం సేఫ్గా ఉన్నాం, మనం మన క్షేమంగా ఉన్నాం, మన ఆరోగ్యంగా ఉన్నాం. ఈరోజు మనము ఈ బర్త్డేలో కూర్చొని ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరంత వరకు కాపాడే దేవుడు. అందుకే 65వ కీర్తన కూడా మరొక మాట అంటాడు. 65వ కీర్తన 11వ వచనంలో అంటాడు. మనం ఆ మాటను చదువుకుందాం. 65వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారం ఎదజలుచున్నవి. అది ప్రియుల ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన గాయకుడికి దావీదు రచించిన కీర్తన అనే ఒక మాటను ఈ కీర్తన మనం చూస్తున్నాము. ఆయన సంవత్సరమును తన దయా కిరీటాన్ని మనకి ధరింపచేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ మనం చేరున్నాము, ఈ స్థుతారులో మనం ఉన్నాము, ఇంటి వారందరూ కలిసి ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, సంతోషిస్తున్నాము. కారణం ఏంటంటే దేవుడు ఆ కుటుంబంలో చేసిన మేలా పాపను దేవుడు సంవత్సరము కాలము కాపాడి బ్రతికించాడు. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదంటాడు. ఎలా కాపాడుతున్నాడు ఆయన? 17వ కీర్తన 9వ వచనంలో అంటాడు, ఒకడు తన కను పాపను కాపాడినట్లుగా ఆయన నన్ను కాపాడాడంటాడు. ప్రియులారా, చూడండి, తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మనం ఎన్నో పన్ను మీద పడి పిల్లలు మర్చిపోయేవారు ఉంటాము. కానీ దేవుడు ఆ బిడ్డను సేఫ్గా క్షేమంగా కాపాడి భద్రపరుస్తున్నాడు. అందుకే భక్తులు అంటాడు, ఆయన నన్ను
తన కంటి పాపలే కాపాడాడంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే ఎక్కడ ఉన్నాను దీవించబడతావు అన్నమాట. నువ్వు ఇంటిలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నువ్వు బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. కారణం ఏంటంటే నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటున్నాం. ప్రియులరా, ఇదిగో ఇక రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుంటున్నాం. భక్తుడు ఇదిగో దావీదంటున్నాడు, నా దేవుడు నన్ను కంటి పాపలే కాపాడుతూ అంటున్నాడు. మోషే రాసిన కీర్తన గ్రంథంలో 91 కీర్తన 10వ వచనం అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను కూడా మనం సమీపించదు, నీ మార్గంలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు అంటాడు. కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన వారికి, ఆయన వేడుకోవాలి, ఆయన ప్రార్థించేవారికి ఉండాలి, ఆయన అడిగేవారికి ఉండాలి, ఆయన సెల్లు కనిపెట్టేవారికి ఉండాలి, ఆయన సెల్లు మొరపెట్టేవారికి ఉండాలి, ఆయన సెల్లు ఎదురు చూసేవారికి ఉండాలి, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారికి ఉండాలి. ప్రియులారా చూడండి, అవ్వమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మనము ఈ చిన్నమ్మాయి గారి ఇంట్లో ఒకసారి చిన్నమ్మని ప్రశ్నించేమనుకు, ఏంటమ్మా అంటే, దేవుడు మా ఇంట్లో మరొక పాపను దయచేసాడయ్యా, నాకు మనవరాలను ఇచ్చాడు, నాకు నవ్వు కలగజేశాడు. చూడండి, అబ్రహాము గారు తన కుమారుడు పాలు ఇడిసిన సమయాన గొప్ప విందు చేశాడు. ఆదికాండ 21వ అధ్యాయంలో మనం చూస్తాం. శారమనిద్ది, ఇదిగో నా ఇంట్లో ఈ సంతోషానికి ఈరోజు ఈ యొక్క విస్తారమైన విందు సిద్ధపరచంత కారణం ఏంటో తెలుసా? దేవుడు నా ఇంట్లో నవ్వు కలగజేశాడు అన్నాడు. నా ఇంట్లో చిన్నపిల్లల ఏడుపులు, అరుపులు, నవ్వులు ఆనందించాడన్నాడు. పిల్లలు ఇంటిలో ఉండటము అది ఆశీర్వాదకరమైన జీవితం. పిల్లలు ఇంట్లో ఉండి ప్రార్థనకు వాళ్ళు పాలు తాగుతూ ఏడుస్తుండగా లేక అరుస్తుండగా నవ్వుతుండగా ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషము. శారము కూడా తింటుంది, వృద్ధాప్యములో దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు, దేవుడు నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వినివారల నా ఏడల నన్ను బట్టి వినివారల నన్ను బట్టి ఆశ్చర్యం చెప్పుకుంటారు. శారమ్మ, ఈరోజు నీ ఇంట్లో ఈ యొక్క విందుకు కారణం ఏంటంటే, నేను నా కుమారునికి పాలు మానిపించి అందు సందర్భంగా నేను భోజనం పెడుతున్నాను. నా ఇంటిలో నా దేవుడు నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఈరోజు ఈ ఖరీదైన ఈ యొక్క విందు ఏర్పాటు చేసినట్టుంది. ప్రియా సహోదరి సహోదరుల, మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు కాపాడకపోతే, దేవుడు ఇదిగో బహుమానంగా ఇవ్వకపోతే, దేవుడు సమృద్ధి కలగజేయకపోతే మనం ఏమీ చేయలేము. మనం ఏమి చేయలేని వారమండి. మనం కంటిలో వెంట్రుకు కూడా తీసుకోలేని వారు. ఆ దేవుని కృపలను మనము ఏది చేసినా దీవించబడుతున్నాం, ఏది చేసినా పొందుకోగలుగుతున్నాం, ఏది చేసినా ఆశీర్వదించబడుతున్నాం, ఏది చేసినా ఆయన కృపను బట్టి మనము ఉచితంగా ఆయన మనకి ఇస్తున్నాడు కనుక మనం పొందుకోగలుగుతున్నాము. అందుకే భక్తులు అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 103 కీర్తనలు అంటాడు, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన మేలులో దేనిని మరవదు కన్నాడు. ఎన్ని మేలులు చేశాడట ప్రియులను చూస్తే. ఒకరోజు దావీదు రాజట సింహాసనాన్ని విడిచిపెట్టి బజార్లో బయలుదేరి నిలుచున్నాడట. రాజుగారికి రత్నములు ముత్యములు కలిగిన శ్రేష్టమైన కిరీటం ఉంది. ఆ కిరీటం ప్రక్కన పెట్టాడు. మామూలు కిరీటమును ధరించి ఒక ప్రక్క దేవుని కటాక్షము, మరో ప్రక్క దేవుని కృప అని రాపిచ్చి బయలుదేరి వెళ్తుంటే అందరూ ఎదురుస్తుంటున్నారంట. రాజా ఏంటి విడ్డూరంగా ఉంది, ఈ కిరీటం ఏంటంటే ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క దయ, ఇది దేవుని యొక్క కనికరము. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈరోజు నేను ఇంత మెట్టులో ఉన్నానంటే, ఈరోజు నేను ఇదిగో ఇలాగ ఉన్నానంటే అది దేవుని యొక్క కృప.
అన్నాడట. అందుకంటున్నాడు, నా ప్రాణమా దేవుని చేసిన మేలులు దేనిని మరవకము. ఈ ఇంటి వారు దేవుడు ఆ ఇంట్లో చేసిన మేలును బట్టి ఈరోజు కృతజ్ఞతాస్తుతి కూటం ఏర్పాటు చేశారు. కృతజ్ఞతాస్తుతి కూటం మా ఇంట్లో నవ్వు కలగజేసిన దేవుడు మాతో కూడా కలిసి మీరు ఆనందించండి. మా పాపకు సంవత్సర కాలము కాపాడి బ్రతికించిన దేవుణ్ణి మేము ఆరాధిస్తుండగా మాతో కూడా కలిసి మీరు కూడా సంతోషించండి అని వారి కృతజ్ఞతాస్తుతి కూటము ఏర్పాటు చేయబడింది. కనుక ఇదిగో నేను ముగించబోతున్నాను. పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుంచి మరొక మాట చెప్పి 147వ కీర్తన మనం పరిశీలన చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. ఎందుకనగా ఆయన మనకు సంతోషము సమాధానము కలగజేసే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, జీవం గల మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. శశిని చిన్నమ్మాయిని ప్రేమించి వారికి దాంపత్య జీవితంలో వారికి ఇచ్చిన 3 కుమారులు బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నాయన పెద్ద కుమారుడు మరియదాసును కీర్తన ప్రేమించి మీరు ఇచ్చిన జ్యేష్ఠ కుమార్తె శరణవి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డనైనా 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు 2వ వసంతలో కడుగు పెడుతుండగా ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ఉంచును. ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టి ఉంచును. ఈ సంవత్సరం అంతా నీ కాపుదలు. అయా, నూతన సంవత్సరం అడుగు పెడితే నీ బిడ్డను నూతన సంవత్సరం ఆశీర్వాదకరాలు, నూతన సంవత్సరం ఆశీర్వాదకరమైన జీవితం నా బిడ్డకు దయచేయండి. ఇలాంటి బర్త్డేలు అనేకము ఆ బిడ్డ జరుపుకోవటానికి నీ కృప చూపించి నడిపించండి. బిడ్డనైన మరీ తెలవలి అయా మనుషులదైన ఎసయా నీవలి నీవైతే పెద్దలదైన తల్లిదండ్రులను మనుషులదైన పొందుకున్నావు. బిడ్డ కూడా సమాజంలో సంఘములు ఇలువెరిగి అందరు మనలను పొందుకొని అందరి ప్రేమను పొందుకొని ఆశీర్వదించబడి ఉన్నతబడి చదువు ఉన్నతంగా ఆశీర్వదించబడే జీవితం పరిపూర్ణ కృప తోడించి నడిపించి కాపుదలుంచమని ప్రభువును రక్షకుడును యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. పదముకెళ్ళలేని శృతి స్తోత్రమందం చెల్లిస్తున్నాం ఆయన. ప్రత్యేకించి నా ప్రభా ఈ కుటుంబాన్ని మున్ని బట్టి సోదరుని బట్టి వారిని ప్రేమించిన కుమార్తెలందరూ అల్లుళ్ళు మనం సంతబడి శృతిస్తున్నాం. చిన్న కుమార్తెను బట్టి సహోదరుని బట్టి వారిని ప్రేమించిన 3 కుమారులను బట్టి స్తోత్రాలు. పెద్ద కుమారుడు మరియదాసుని బట్టి తన ప్రియ భార్యను ప్రేమించి ఇచ్చిన పాపను బట్టి శృతిస్తున్నాం. సంవత్సరాన్ని కన్ను దృష్టి ఆ బిడ్డ మీద ఉంచి ఒక నూతన దయకి నా బిడ్డకు దయచేసిన బట్టి నేను శృతిస్తున్నాను. మనుషుల దయంలో దేవుని దయంలో పెరిగి పెద్దవారిని దాని నుండి తొలగిపోవాలని లేఖనం ద్వారా ఈ జబుద్ధులు కలిగి ముందుకు సాగుతూ ఆ బిడ్డకు నూతన దయకి ఇచ్చిన దాన్ని బట్టి నేను మహిపరుస్తూ ఈ విధంగా నా ప్రభు కేక్ కట్ చేస్తానుగా నా ప్రభు నీ కృప నీ కాపుదల భద్రతని ఉంచుతామని మా ప్రభుని కుమారుడైన యేసయ్య శక్తి ఉన్న మన స్వత్వం చెల్లించి ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you.
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో రారో ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో చిన్నారి తల్లి నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు చెరగవని కలతే వలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా ఋతువులు మారిపోగా కాలమెట్టే దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే రాసే నీ వెళ్ళు చూసి నవ్వే నీ పెదవి చూసి మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే ధ్రువముల నడుమ సాగే దూరమానాడు భుజమున నీ శ్వాస ఊగెను నేడు తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక్క వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి పొద్ద
వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే
కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు. గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు.
పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్
కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా జరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం హృదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో